అదేవిధంగా మరొక తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. యాక్చువల్గా సార్ టైంకి రావాలని అందరి దండాలు, సార్ టైంకి రావాలన్నాడు, వాస్తవమే టైంకి రావాలి. కానీ సేమ్ టైము బయట ఇప్పుడు ఇంకో సమస్య, నిరుద్యోగుల ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమస్య 11 గంటలకు మాకు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉండి అక్కడ పోయి కూర్చొని అది అక్కడికి వస్తే మాట్లాడొద్దాం అనుకున్నాము. ఆడ కొద్దిగా ఆలస్యమైంది, మళ్ళీ ఇక్కడికి వచ్చే ట్రాఫిక్ ఇదంతా దాంతో, లేకపోతే పొద్దున్నే వచ్చేటోళ్ళం. కానీ మేము ఏంటంటే లేట్ వచ్చిన వాటికే మేమేం మాట్లాడాను సార్ వద్దు అని చెప్పి సార్కి చెప్తే లేదు ఒక్క నిమిషం అన్న మాట్లాడన్నారు. కానీ సార్ అట్లా అన్నని చెప్తున్నా. కానీ అట్లా మాట్లాడేందుకు చాలా విషయాలు ఇంతకుముందు విటల్ చెప్పిన ఒకటే పరిష్కారం ఏంటంటే దున్నపోతుకు గడ్డేసి బర్రెకి పాలు విడినట్టున్నది మన కథ. మనం ఇక్కడ పంచాయతీ పెట్టుకొని కూర్చొని అసలు ఏంటంటే పొలిటికల్ లీడర్షిప్ చేతిలో వడ్డిచ్చే చేయి ఎవరి చేతిలో అయితే ఉంటుందో ఆడ ఆ బంతిలో మనం కూర్చోవాలన్నట. మనకు పాడే 75 ఏళ్ళ నుంచి మనం ఆ బంతిలో కూర్చుంటే లేదు, మనకు ఆ బంతి వస్తేనే లేదు, వడ్డిస్తాడు మనోడు అయితేనే లేదు ఇప్పటిదాకా. చూడు అసలు వ్యవసాయం అంటే సంబంధం లేనివాడు గుట్టలకు చెట్లకు బుట్టలకు ఏది లేదు అన్నిటికీ ఇచ్చేసేసి ఉన్నోళ్ళే కొన్ని వేల కోట్ల రూపాయలు రైతు బంధు తీసుకున్నారు. ఎందుకంటే వడ్డిచ్చేసేది వాని చేతులు ఉన్నది కాబట్టి వాళ్ళు చేసుకున్నారు. అది ఆ వడ్డిచ్చే చెయ్యి మన చేతులకు ఎట్లా వస్తుంది అనేదే సారాంశం ఇక్కడ అంతా. లేకపోతే ఇంకా 75 ఏళ్ళ తర్వాత కూడా గిట్లనే మొత్తుకుంటాం, గిట్లనే మాట్లాడుకుంటాం, గిట్లనే పాటలు పాడుకుంటూనే ఉంటాం. సో దానికి ప్రత్యామ్నాయమైనటువంటి రాజకీయం మా ప్రవీణ్ భాయ్ చెప్పిండు, విఠల్ కూడా చెప్పిండు కదా, అందరు చాలా మంది మాట్లాడటం కూడా కొంతమంది అన్నారు. మేము దానికి అసలు యూనివర్సిటీలో 2001లోనే పునాదులు వేసినాం. కానీ ఈ రాజకీయ పార్టీల కుట్రలకు మా ఊళ్ళు కొందరు అటు ఇటు చెల్లాచెదరు అయిపోయారు. కానీ ఇలా నిజంగానే మనసుతో చేతులలో తెలంగాణ రాజ్యాధికారం ఉంటుండే. ఇంకా నా వృత్తి ఉద్యమం కాదు, వృత్తి నాయకత్వంగా రావాలి, వృత్తి అసెంబ్లీలో పార్లమెంట్లో కూర్చొని నా జనాలను మార్చేటువంటి వృత్తిలోకి పోవాలని చెప్పని కోరుకుంటా. దానికి బాటలు మేము వేస్తాం, బరాబర్ వేస్తాం. అది మేమైతామా ఇంకా నెక్స్ట్ జనరేషన్ అయితే తర్వాత సంగతి. నాకైతే నమ్మకం ఉన్నది ఈ జనరేషనే పక్కా అయితే అక్కడ పోయి కూర్చోవాల్సిన అవసరం. లేకపోతే ఈ రైతులకనే ఇంకా అన్నదాతవని రైతు రాజు అని నిన్ను కొని ఆడినరా, అన్నం పెట్టిన రైతన్న నీకు ఆకలి మిగిలినదా అని, కళ్ళం నిండా గింజాలున్న రైతన్న, పల్లెం నిండా మెతుకులేవు రైతన్న అనుకుంటా ఇంకా గట్టిన కళ్ళం నిండా ఎందుకు ఉన్నది కళ్ళం నిండా. కానీ నీకు అక్కడ గిట్టుబాటు ధర లేదు కాబట్టి ఆ ధర రావాలంటే మనోడు అక్కడ కూర్చోవాలి. భూమి లేనివానికి రాలేదు. ఎవరి చేతులనైతే ధాన్యం పండించేటువంటి హక్కు, ధాన్యం ఎవరి చేతులు అయితే ఉంటుందో వాళ్లకు గిట్టుబాటు ధర కనుక ఉండేది ఉంటే భూమికి అన్ని పక్కకు ఆ దాది కనుక చేతులు ఉండేది ఉంటే పక్కా వానికి గిట్టుబాటు ధర ఉండేది ఉంటే పైసలు వస్తాయి, జేబులని పైసలు ఉంటాయి, ఆకలి సావులు ఉంటాయి, ఆర్తనాదాలు ఉంటాయి, మనకి సాహిత్యం ఉండదు పోతుంది. కనుక ఈ విషయాలు మీకు చెప్తూ ఆఖరలు కాబట్టి ఇక చాలా విషయాలు చెప్పేది ఉంది. కానీ మరి సమావేశాలు డిఫరెంట్ సమావేశాలు చెప్తాం. కానీ అదే మళ్ళీ ఒకసారి రీటరేట్ ఏంటంటే రాజ్యాధికారం చేతిలో ఉంటే తప్ప ఇవన్నీ మనం చేయలేము. కాబట్టి రాజ్యాధికారానికి సైడ్ మాత్రం పోవాలి. థ్యాంక్ యూ సో మచ్.